అనకాపల్లి జిల్లా చోడవరం పట్టణంలో స్టాంపు వెండర్లు అధిక ధరలకు స్టాంపులు అమ్ముతున్నారని ఆరోపిస్తూ సిపిఐ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. స్టాంపులపై ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే ఎక్కువగా వసూలు జరుగుతుండటంతో పాటు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నిర్లక్ష్యం వహిస్తోందని వారు విమర్శించారు. ఈ మేరకు రెవెన్యూ అధికారులకు వినతి పత్రం అందజేశారు. స్టాంపు వెండర్లు లైసెన్సులు రద్దు చేయాలని, బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని సిపిఐ నాయకులు రెడ్డిపల్లి అప్పలరాజు డిమాండ్ చేశారు. మరి ఎస్ఆర్ఓ కూడా ములాఖాత్ అయిపోయి ఏదైతే 10 రూపాయల స్టాంప్ పేపర్ని మరి బ్లాక్ చేసి 20 రూపాయల స్టాంప్ పేపర్ మీద 20 రూపాయలు, 50 రూపాయల స్టాంప్ పేపర్ మీద 50 రూపాయలు తీసి అధిక ధరలకు అమ్ముతూ ఉన్నారని చెప్పేసి మరి చాలా సందర్భాల్లో తెలియజేస్తున్నా సరే మరి ఎస్ఆర్ఓ కూడా ఈ వ్యాపారస్తులతో కుమ్మక్కైపోయి ఈరోజు ప్రజల నిలువల్లో మోసం చేస్తూ ఉన్నారు. అదే సందర్భంలో ఎన్నోసార్లు మేము సబ్ రిజిస్టర్ వారికి తెలియజేసినా సరే పట్టించుకునే పరిస్థితి లేదంటే కేవలం ఈ కుంభకోణంలోని చోడవరం సబ్ రిజిస్టర్ కూడా ఉన్నారని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీగా మేము భావిస్తా ఉన్నాం. ఇప్పుడే మేము చోడవరం మండల రెవెన్యూ అధికారి వారికి ఈ విషయాన్ని మనం లిఖితపూర్వకంగా తెలియజేశాం. ఇప్పటికైనా సరే వెంటనే సబ్ రిజిస్టర్ అధికారి మీద చర్యలు చేపట్టి అధిక రేట్లకు అమ్ముతున్న ఈ స్టాంప్ వెండర్ల మీద ఎన్నో చర్యలు చేపట్టి వాళ్ళ యొక్క లైసెన్స్ క్యాన్సిల్ చేయాలని చెప్పేసి కమ్యూనిస్ట్ వెండర్లు అధిక ధరలకు అమ్ముతూ ఉన్నారు.